పరిశుద్ధ కావ్యం నరులకు సత్యాన్ని తెలిపే ఏకైక వాక్యం. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఈరోజు దేవుడు బలం తెచ్చుకోమంటున్నాడు. ఏ విషయంలో బలం తెచ్చుకోమంటున్నాడు చూద్దామా? నెహెమ్యా 2:13. ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనుడి. నెహెమ్యా బబులోను నుండి తిరిగి వచ్చిన యూదులను యెరూషలేము గోడలు పునర్నిర్మించడానికి, దేవుని సేవ చేయడానికి బలం తెచ్చుకోమంటున్నాడు. ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాడు. నెహెమ్యా గౌరవనీయమైన స్థానంలో ఉన్నాడు. ఆయనకేం తక్కువ లేదు. కానీ ఆ స్థానాన్ని వదులుకొని యెరూషలేము కూలిపోయిందని, దాని ద్వారాలు అగ్నిచేత కాల్చబడ్డాయని ఎంతో ఆ సమాచారం వినగానే చాలా ఏడ్చాడు, దుఃఖించాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తనేమి యాజకుని కాదు కానీ దేవుని భారం కలిగి ఉన్నాడు. నీకు నాకు ఆ భారం ఉందా? ఎందుకంటే హగ్గై 1:9 ఉంటుంది చూడండి. నా మందిరం పాడైపోయి ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొంచు త్వరపట్ట చేతనే కదా ఆకాశపు మంచును కురవకున్నది, భూమి పండకున్నది అని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ముందు దేవుని భారం మనకు కలిగి ఉండాలి. మందిరం యొక్క ఆసక్తి మనకు ఉండాలి. మందిరం గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని దావీదు అంటాడు. కాబట్టి మందిరం గురించి మనం ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అంతేకాదు ఆ యెరూషలేము ఎలా కట్టాలి అవన్నీ కూడా ప్లాన్స్ కలిగి ఉన్నాడు. ప్రార్థనలో పెట్టాడు. ప్రార్థనలో పెట్టకుండానే మనం ఒక పని మొదలు పెట్టేస్తాం. కానీ ఆయన ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి నన్ను అనుగ్రహించమని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. అందుకనే నెహెమ్యా 1:11 ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని దేవుని బతిమాలుకున్నాడు, ప్రార్థించాడు. మనం అలా ప్రార్థిస్తున్నామా? ప్రార్థించడం వల్ల ఏం జరుగుతుంది? నెహెమ్యా 2:2 రాజు అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి అని అడుగుతున్నాడు. అంటే దేవుని బిడ్డలకు ముఖాలు తెలిసిపోతాయండి, వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుంది అనేది. అనగానే రాజు చిరంజీవి అగును గాక, నా పితరుల సమాధులు గల పట్టణం పాడైపోయి ఉండగా, ఆ గుమ్మాలు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖం కలగకుండా ఏముంటుంది అని చక్కగా జవాబిచ్చాడండి. రాజు ఏం కావాలని అడిగినప్పుడు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు తన మనసులో ఆకాశం ముందున్న దేవునికి ప్రార్థన చేసి ఈ జవాబు పొందుకున్నానని కృతజ్ఞతలు చెప్తున్నాడు. అంటే మనము అనుకుంటాం నిలబడి ప్రార్థన చేయాలి, గంటసేపు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని. కానీ మన మనసులో చేసిన ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు. తిరిగి అవి కట్టినట్లుగా, ఆ మందిరం కట్టినట్లుగా అని అడిగినప్పుడు, నన్ను పంపమని అడిగినప్పుడు రాజు అడుగుతాడు, ఎన్ని దినాలు, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగినప్పుడు ఈయన ఆల్రెడీ మనసులో ప్లాన్ చేసుకున్నాడు, ఒక సిద్ధపడిపోయాడు దాని విషయంలో. కరెక్ట్గా చెప్పేశాడు. చూడండి 52 దినాలు ఆ మందిరం కట్టడానికి ఆయన ఎంత ముందే ప్లాన్ వేసుకున్నాడు. మనం అప్పటికప్పుడు ప్లాన్ వేసుకుంటాం, అందుకే సక్సెస్ అవ్వము. నెహెమ్యా మొత్తం ఆ ప్లాన్లన్నీ సిద్ధపరచుకున్నాడు కాబట్టి ఆ పనికి అయ్యే ప్లాన్లన్నీ చెప్పేశాడు. అక్కడికి చేరుకోవడానికి ఎన్ని దినాలు పడతాయి, అధికారులకు దగ్గర తాకీదులు, ఇంటికి దూలాలు మానులు ఇచ్చినట్లుగా అడవి అధికారుల దగ్గర నుండి ఆ యొక్క అడవి అధికారి దగ్గర నుండి తాకీదులు ఇమ్మని అన్నీ సిద్ధపరచుకున్నాడండి. సేనాధిపతులను, గుర్రపు రౌతుల్ని తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ నెహెమ్యా తను ఏమీ అవన్నీ ఆ మందిరం కట్టడానికి తన దగ్గర ఉన్నాయని సిద్ధపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి అంటాడు చూడండి నెహెమ్యా 2:12 దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచన అంటున్నాడు. మళ్ళీ అంటే ఆయన కరుణాహస్తం కొలది అని దేవునే గనపరిచాడు. అంటే దేవుడిలో అన్నీ ఉన్నాయి మనకి. మనం ప్రార్థన చేసినప్పుడు మనలో లేని కాదు, దేవుని గనపరచడానికి ఈ కార్యం చేసడానికి బయలుదేరుతున్నప్పుడు దేవుడే అన్ని విషయాల్లో సిద్ధపరిచాడు. చూడండి, ఈ శత్రువులు ఆపాలనుకున్నారు ఈయన కట్టనీయకుండా, కానీ ఈయన బలమైన ప్రార్థన ఆ బలమైన కార్యం చేయడానికి సహాయం చేసింది. వాళ్ళు ఆటంకపరచాలని చూసినప్పుడు నెహెమ్యా అంటాడు 6:3 నేను చేసిన పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు రాలేనని చెప్తాడు నిర్మోహమాటంగా. అలాగా మనం దేవుని పని చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనం చెప్పగలుగుతున్నామా? మనం అది ఆలోచించుకోవాలి. అతను తను చేస్తున్న పని ఎంత గొప్పదో ఆయన వ్యక్తపరుస్తున్నాడు.
బాధ్యతను వేరే వారికి అప్పచెప్పలేదు. ఆయన పిలిచిన వెంటనే వెళ్ళిపోయి, ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇష్టపూర్వకంగా నమ్మకంగా నెరవేర్చాలి ఒక పని మొదలుపెట్టినప్పుడు. నెహెమియా ఇంకొకటి ఏంటంటే, దేవుని వలన ఆ పరిచర్య పొందుకున్నానని ఆసక్తి కలిగిన వాడే పనిచేశాడు. నెహెమియా గోడలు నిర్మించిన పని పూర్తి చేసుకునే వరకు ఆయన పక్కకు తప్పుకోలేదండి. పని పూనుకున్నాడు. దేవుడు ఆయన హృదయంలోనే ఉంచిన ఆలోచనని నెరవేర్చే వరకు ఆ ధనాగారం అంతా కూడా ఇచ్చి పంపించాడు రాజు. ఈ గొప్ప పని గొప్ప ఆనందాన్ని తెచ్చిందండి. ఆ గొప్ప పని ముగించినప్పుడు ఎంతో మహానందం కలిగింది. ఆ దినాన్ని వారంతా గొప్ప బలులు అర్పించారు. ఈ రోజుల్లో పనిని పూర్తి చేసి మనం కూడా నేర్చుకోవాలి. నెహెమియాలాగా ఒక వివేకవంతమైన ప్రణాళిక కలిగి ఉండాలి. ప్రజలను ప్రేరేపించాడు, దైవిక విశ్వాసంలో నడిపించాడు. దేవుడు చేసిన దాన్ని నిరంతరము సాక్ష్యమిస్తూ వచ్చాడు. ఇంకా గొప్ప సవాళ్ళని ఎదుర్కొన్నాడు ధైర్యంగా. గొప్ప పనులు చేయడానికి మనం కూడా ఇలాంటివన్నీ మనం కలిగి ఉండాలి. ఇంకోటి, ఆయన గవర్నర్గా ఉన్నాడు కాబట్టి ఆయన అధికారాన్ని కూడా ఉపయోగించుకున్నారు. వాళ్ళు దారి తప్పినప్పుడు కఠినంగా వాళ్ళని శిక్షణలో పెట్టి వాళ్ళని సరిచేశాడు ఆయన. ఆ విధంగా ఒక సంఘ నాయకుడు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది దేవుని పని, నా పని అనుకుని చేయాలా. ప్రతి ఒక్కరు దేవుని ఆలయమై ఉన్నాడని, దేవుడు నివసిస్తున్నాడని మనం ఒకరికొకరు గౌరవించుకోవాలి. అంతేగాని ఒకరి మీద ఒకరు హెచ్చించుకోవడము, ఒకరిని తక్కువ చేయటం అలాంటివి చేయకూడదు. ఆ విధంగా మనం ఉందుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహింగల రాజా, నీకు వందనాలు. ఈ నూతన దినంకై నీకు వందనాలు. నిన్నటి దినం వరకు మేమేమేమి అనుభవించామో ఆ శాపాలు, పాపాలు, ఈ దినం విడుదలనిచ్చినావు ప్రభా. మా యొక్క మేము నీ ఆలయమై ఉంటుండగా నీవు మా ఆలయంలో ఉన్నవి మీకు వ్యతిరేకమైనవి ఏవి నాకు వాటిని వెళ్ళగొట్టి పరిశుద్ధపరచండి. ప్రతి ఒక్కరూ ఈ దినం మేము తెలుసుకున్నాం ప్రభా. యాజకులుగా ప్రతి ఒక్కరూ ఉన్నారని, దేవుని రాజ్య పనికి కట్టేవారుగా ప్రతి ఒక్కరిని వారిని సిద్ధపరచండి ప్రభా. దేవా, మరి తండ్రి, ఎంతమంది అయితే తండ్రి వారి యొక్క జీవితాల్లో అశాంతితోటి ఉన్నారో తండ్రి, వారిని సమకూర్చండి ప్రభా. తోలివేయబడిన బూదిగంతాలకు తోలివేయబడిన అక్కడి నుండి మిమ్మల్ని సమకూరుస్తాను దేవుడు. మీరు సమకూర్చండి ప్రభా. విడివిడిగా ఎవరెవరు ఉంటున్నారో కుటుంబంలోంచి వేరైపోయి తండ్రి, వారికి సమాధానం దయచేయండి. వారిని కుటుంబంలోకి చేర్చండి. ఏర్పరచుకున్న స్థలానికి రప్పిస్తాను వాగ్దానం చేసినావు ప్రభా. ఎంతమంది తండ్రి మేము యాజకులం కాదని బైబిల్ చదవకుండా, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, బోధించకుండా వారి జీవితాలు చెదరగొట్టుకుంటున్నారు. ఈ దినమున సమాధానం లేని జీవితాలు కట్టబడుగాక, అర్థవంతమైన జీవితం జీవించదురుగాక. నెహెమియా ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ దారి తప్పిన వారిని వారి యొక్క క్రమపరిచాడు, ఆ విధంగా ప్రతి సేవకుడు ఈ దినం పనిచేయను గాక. నెహెమియా యాజకుడు కాకపోయినప్పటికీ దేవుని కొరకు ప్రయాసపడినట్లు ప్రతి ఒక్కరూ ప్రయాసపడదురుగాక. దేవా, మరి ఆ దినాల్లో వారు ఏ సదుపాయాలు లేకపోయినప్పటికీ 1600 కిలోమీటర్లు వారు నడిచి వెళ్ళారు ప్రభా. ఈనాడు అన్ని సదుపాయాలు ఉన్నా కానీ ఏ ఒక్కరు తండ్రి నీ యొక్క పని అని తండ్రి నీ కొరకు ఒక్క ఆత్మను కూడా సమకూర్చలేకుండా ఉన్నారు ప్రభా. దయచేసి ప్రతి ఒక్కరికి తండ్రి ఆత్మలు గుచ్చిన భారం దయచేయండి. నీ మందు ఆసక్తి దయచేయండి తండ్రి. నీ ఆశీర్వాదం పొందుకునే వారిగా సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.